హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ పాండే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్కెట్ అయితే ఒక 600 రేంజ్లో అయితే క్లోజ్ అయింది. రేంజ్లోనే పైకి కిందకి తిరిగి క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంట్రాడేలో మనకి ఆపర్చునిటీ వచ్చింది అప్ సైడ్కి. కాకపోతే ఆల్మోస్ట్ టైం అయిపోతున్నప్పుడు మార్కెట్ అయితే ఎంట్రీ అనేది వచ్చింది. ఈ 3 o'clock అయితే అరౌండ్ ఆ 3 o'clockకి ఎంట్రీ అనేది వచ్చింది. మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనకి అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో అయితే ఈ క్యాండిల్లో అప్ సైడ్కి ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఆల్మోస్ట్ అది 3 o'clock అయిపోతుంది. అప్పటికే మనమైతే టైం అయిపోతున్నప్పుడు ఆఫ్టర్ 3 కానీ 3కి దగ్గర ఉన్నప్పుడు కానీ మనమైతే ఎంట్రీ అవ్వకూడదు. ఎందుకంటే టైం ఉండదు. మార్కెట్ మహా అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ కోసం మనమైతే ట్రేడ్ చేయడం అనవసరం. ఇప్పుడైతే మనం రేపటికి మార్కెట్ని అయితే ప్లాన్ చేద్దాం. సేమ్ మార్కెట్ అయితే బుల్లిష్గానే ఉంది ప్రజెంట్. రేపు కానీ మార్కెట్ ఈ 53,000 రేంజ్ నుంచి 51,900 ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా కానీ మార్కెట్ అయితే మళ్ళీ సేమ్ ఈ రేంజ్లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రేంజ్లోనే అప్ సైడ్ డౌన్ సైడ్ తిరిగి రేంజ్లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. లేదా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మార్కెట్ని అయితే ఈ సపోర్ట్ వరకు అయితే వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సపోర్ట్ ఎంతవరకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత ఈ బ్రేక్అవుట్లో కానీ లేదా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో కానీ లేదా ఫ్లాగ్ బ్రేక్అవుట్లో కానీ డబ్ల్యూ ప్యాటర్న్లో కానీ అప్ సైడ్కి అయితే మనకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మనకు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. పైనుంచి ఇక్కడ నుంచి మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ లోపలే ఓపెన్ అయ్యి ఒక 1 hour వెయిట్ చేసి ఎప్పుడైనా కానీ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే కనుక ఈ బ్రేక్అవుట్లో మనం అప్ సైడ్కి అయితే ఎంట్రీ తీసుకుంటాం క్యాండిల్ క్లోజింగ్లో. అలాగే స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్లో అయితే పెడతాం. ఇలా మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో అయితే రేపు ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, మార్కెట్ రేపు ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ రేపు కానీ క్యాండిల్ క్రాస్ అయ్యి క్లోజ్ అవుతే కనుక మనమైతే అప్ సైడ్కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ లోలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. అప్ సైడ్కి అయితే మార్కెట్ ఇంకా వెళ్ళే అవకాశం ఉంది. సేమ్ మనం నిన్న మొన్న ప్లాన్ చేసిన విధంగానే మార్కెట్ అయితే బుల్లిష్గానే ప్లాన్ చేయండి. ఎన్ని ఎంట్రీలు వస్తున్నా కానీ బుల్లిష్గానే మార్కెట్ని అయితే ప్లాన్ చేయండి. బేరిష్ ఎంట్రీలు వస్తే కనుక అవాయిడ్ చేయండి. మనం ఆల్రెడీ బుల్లిష్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకున్నాం. ఒకటి డబ్ల్యూ ప్యాటర్న్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ లేదా రేంజ్ బౌండ్ మార్కెట్ నుంచి రేంజ్ బ్రేక్అవుట్లు, ఇవన్నీ బుల్లిష్ ప్యాటర్న్స్. ఈ వీటిలో ఏ ప్యాటర్న్ పడినా కానీ రేపైతే మనం మార్కెట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే సిమెట్రిక్ ప్యాటర్న్స్, ఈ ప్యాటర్న్స్లో అయితే మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సిమెట్రిక్ ప్యాటర్న్స్లో కానీ ఇలాంటి అన్ని ప్యాటర్న్లు బుల్లిష్ ప్యాటర్న్స్ ఏం పడినా కానీ మనం అయితే రేపు ఎంట్రీలు తీసుకుందాం. మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక వెయిట్ చేయండి. మార్కెట్ ఫాల్ వచ్చేంత వరకు మనకి ఈ 51,200 15,900 అనేది మేజర్ సపోర్ట్. ఈ మేజర్ సపోర్ట్ దగ్గర మనకి బుల్లిష్ ప్యాటర్న్స్ ఏం పడినా, ఈ మూడిట్లో ఏ ప్యాటర్న్స్ పడినా కానీ మనం అయితే అప్ సైడ్కి ఇంట్రాడేలో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. టార్గెట్ అనేది మనం ఈ ఏరియాలో తీసుకుంటే ఈ 53,000 అనేది మనకి టార్గెట్ అవుతుంది. ఇప్పుడు మనం అయితే నిఫ్టీని అయితే అనాలిసిస్ చేద్దాం. ఇది నిఫ్టీ చార్ట్. నిఫ్టీ అయితే ఈరోజు ఇంట్రాడేలో పర్ఫెక్ట్ కాల్ అయితే వచ్చింది. ఫ్లాగ్ బ్రేక్అవుట్, ఇలా ఫ్లాగ్ బ్రేక్అవుట్ వచ్చింది. దీన్ని మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లేదా ఫ్లాగ్ అనుకోవచ్చు. ఈ క్యాండిల్లో మనకైతే అప్ సైడ్, ఈ క్యాండిల్ క్లోజింగ్లో మనం అయితే అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. అలాగే ఈ లోలో అయితే మనం స్టాప్ లాస్ అనేది పెడతాం. ఎంట్రీ, స్టాప్ లాస్. ఇది ఒక ఫ్లాగ్ క్లియర్ కట్గా మీకు ఇంట్రాడేలో కనపడాలి. ఇది దాన్ని పోల్, అలాగే ఇది ఫ్లాగ్. ఈ ఫ్లాగ్లో అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఇది కూడా లేట్ ఎంట్రీ వచ్చింది. కొంచెం ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినా కానీ బెటర్ ఎంట్రీ. అప్ సైడ్కి అయితే వెళ్ళింది. బట్ ఈ టైంలో అయితే ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకంటే మనం ప్రొఫెషనల్గా మార్కెట్లో సక్సెస్ అవ్వాలనుకుంటే కొన్ని రూల్స్ అనేవి ఇంట్రాడేలో బిఫోర్ 2:30 వస్తే మనం ఎంట్రీ అయితే తీసుకోవాలి. అప్పుడు మనకి కొంత మినిమం 1 hour అయినా ఉంటుంది. ఆ 1 hourలో మనకి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే ప్రజెంట్ ఈరోజు ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో ఇవే మనకి లాస్లుగా కన్వర్ట్ అవుతాయి. మనం ఏంటంటే మనకు ఆల్రెడీ ఒకసారి ప్రాఫిట్ వచ్చింది కానీ మనం దాన్నే కంటిన్యూ చేస్తాం. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ని మనం అయితే వెరిఫై చేసుకోవాలి. రేపు సేమ్ ప్యాటర్న్స్ నిఫ్టీ కూడా బుల్లిష్గానే ఉంది. కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే ప్రజెంట్ నిఫ్టీ కొంచెం బుల్లిష్గా మూవ్ అవుతుంది. రేపు కనుక నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ హోల్డ్ చేయండి. మార్కెట్ని అయితే డౌన్ సైడ్కి వచ్చేంత వరకు వెయిట్ చేయండి.
ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందో సేమ్ మనకి ఇందాక బ్యాంక్ నిఫ్టీలో చేసిన ప్లాన్స్ ప్రకారమే మన ఈ ఏరియాలో సపోర్ట్ ఏరియాలో కనుక మన డబ్ల్యూ ప్యాటర్న్స్ వచ్చినా, ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అయినా, సిమెట్రిక్ ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అయినా, రేంజ్ బాండ్లు బ్రేక్అవుట్ అయినా కానీ మనమైతే ఈ సపోర్ట్ల దగ్గర అయితే మనం అప్ సైడ్కి అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. లేదా మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటే కనుక మనకు ఒక అప్ సైడ్లో ఫ్లాగ్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా ఎప్పుడైతే అప్ సైడ్కి కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటే మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ని అయితే క్రియేట్ చేసి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్కి ఎంట్రీ తీసుకోవచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్లాన్ చేయాలి. ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కి రాకుండా కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళిపోతుంటే కనుక మనమైతే ఫ్లాగ్ బ్రేక్అవుట్లో అప్ సైడ్కి అయితే మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్లో ఎక్కడైతే మనం ఎంట్రీ తీసుకుంటాం ఫ్లాగ్ లోలో స్టాప్ లాస్ అనేది పెడతాం. మార్కెట్ అనేది అయితే కన్ఫర్మ్గా అప్ సైడ్కి వెళ్తుంది. రేపు ఏం ప్లాన్ చేసినా కానీ బుల్లిష్ మార్కెట్కే ప్లాన్ చేయండి. బుల్లిష్ ఎంట్రీల కోసమే వెతకండి. బేరిష్ ఎంట్రీలు వచ్చినా కానీ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదే రేపటి అనాలిసిస్.